మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, చాలామంది అసలు బోనాఫైడ్ సర్టిఫికెట్ అంటే ఏమిటి, దాని గురించి క్లారిటీగా చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. దాని గురించి క్లారిటీగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మనకి స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైతే స్టడీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి సంబంధించి వచ్చిన పీడిఎఫ్లో 8th పాయింట్ చూసినట్లయితే బోనాఫైడ్ సర్టిఫికెట్ మీడియం ఆఫ్ స్టడీ. మీడియం ఆఫ్ స్టడీ అంటే మీరు ఏ మీడియంలో కోర్స్ చదివారు. ఉదాహరణకి 10వ తరగతి మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం అని, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం అని మార్క్స్ మెమోలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం అని, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం అని రావడం జరుగుతుంది. దాంతోపాటుగా డిగ్రీ అయితే డిగ్రీ, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయితే డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇక్కడ మనకి మార్క్స్ మెమోలో మీడియం క్లారిటీకి ఇస్తారు. తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అనేది. ఆ మీడియం ఒకవేళ మీ మార్క్స్ మెమోలో రాకపోతే వాళ్ళు మాత్రమే ఈ బోనాఫైడ్ సర్టిఫికెట్ అనేది జిరాక్స్ తీయించుకుని ఆ ఫార్మేట్ అనేది ఫిల్ చేసి సంబంధిత స్కూల్ అయితే స్కూల్, కాలేజీ అయితే కాలేజీకి వెళ్ళి సైన్ చేయించి స్టాంప్ వేయిస్తే సరిపోతుంది. అయితే దీనికి సంబంధించి మనకి అప్లై ఆన్లైన్ అప్లికేషన్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి నో ప్రాబ్లం. ముందస్తు జాగ్రత్తగా ఎవరైతే మంచి స్కోర్ చేసుకున్నారో, ఆల్రెడీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి సంబంధించి సిద్ధమవుతున్న అభ్యర్థులు ఉన్నారో, బోనాఫైడ్ సర్టిఫికెట్కి సంబంధించిన ఏదైతే ప్రింట్ కాపీ ఉందో ఈ ప్రింట్ కాపీ అనేది మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. అక్కడి నుంచి ఈ ప్రింట్ని మీరు తీసుకుని ప్రింట్అవుట్ తీసుకుని కంప్లీట్గా ఈ ఫార్మేట్ అంతా కూడా ఫిల్ చేసి హెచ్ఎం అయితే హెచ్ఎం, ప్రిన్సిపల్ అయితే ప్రిన్సిపల్, సంబంధిత స్కూల్ స్టాంప్ ఉంటే స్కూల్ స్టాంప్ కూడా వేయించినట్లయితే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. అసలు ఎవరు చేయించవలసిన అవసరం లేదనేది కూడా క్లారిటీగా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఎస్ఎస్సి 10వ తరగతి మార్క్స్ మెమో చూసినట్లయితే ఇక్కడ చూడండి, మీడియం అనేది క్లారిటీగా ఇస్తాడు. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. ఇక్కడ ఈ మీడియం అనేది మీ మార్క్స్ మెమోలో మెన్షన్ చేశాడంటే మీకు అవసరం లేదు బోనాఫైడ్ సర్టిఫికెట్ అనేది. ఇంటర్మీడియట్లో కూడా తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అదేవిధంగా మెన్షన్ చేస్తారు. అదేవిధంగా డిగ్రీకి సంబంధించి కూడా ఇదే విధంగా మెన్షన్ చేస్తారు. డిఎడ్ బిఎడ్ కోర్స్ చేసిన మార్క్స్ మెమోల్లో కూడా ఇదే విధంగా మెన్షన్ చేస్తారు. కాబట్టి ఓకే, మీడియం ఆఫ్ స్టడీ మెన్షన్ చేసినట్లయితే వాళ్ళకి బోనాఫైడ్ సర్టిఫికెట్ అనేది అవసరం లేదు. ఎవరికైతే మీడియం ఆఫ్ స్టడీ మార్క్స్ మెమోలో రాదో వాళ్ళైతే కంపల్సరీగా తీసుకునే ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం అందరికీ కూడా మీడియం ఆఫ్ స్టడీ అనేది మార్క్స్ మెమోలో వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు, వాళ్ళకి అవసరం లేదు. ఈ డౌట్ కూడా చాలా మందికి ఉంది, సార్ సర్టిఫికెట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలా, మళ్ళీ ఆప్షన్ అనేది ఇస్తాడా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగేటప్పుడు డిపార్ట్మెంటల్ లాగిన్లో సంబంధిత అధికారులే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత మీ ఒరిజినల్స్ అన్నీ కూడా స్కాన్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వ్యక్తిగతంగా క్యాండిడేట్ సర్టిఫికెట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేసే ఆప్షన్ అనేది ఇవ్వకపోవచ్చు. ఈ విషయం అయితే మీరు గమనించండి. సర్టిఫికెట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేసే ఆప్షన్కి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ వచ్చినా తప్పకుండా నేను మీకు తెలియజేస్తాను. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, అసలు మనకి కాల్ లెటర్స్ అనేవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి. కాల్ లెటర్స్ అనేవి ఈరోజు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి క్యాండిడేట్ లాగిన్లో అప్డేట్ రాగానే తప్పకుండా నేను కూడా వీడియో చేస్తాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.